ఒక జాలరి, హీరోయిన్ ఏమో అల్లరి. గురువారం ఈ అల్లరి పిల్ల పుట్టినరోజు. ప్రేక్షకులందరూ హైబ్రిడ్ పిల్ల యాక్టింగ్ కి అభిమానులే. సీరియస్ మూవీస్ లో బిహైండ్ స్క్రీన్ అల్లరి పిల్ల చేసిన సందడి అంతా ఇంత కాదు. నిన్నటి వరకు ఖాళీగా కనిపించిన సాయి పల్లవి ఒకేసారి బిజీ అయిపోయింది. ఒకేసారి 3 లాంగ్వేజెస్ లో నటిస్తోంది. విరాట పర్వం తర్వాత తెలుగు సినిమా ఓకే చేయడానికి సాయి పల్లవి దాదాపు 2 ఏళ్ల సమయం తీసుకొని తండేల్ చేస్తోంది. సాయి పల్లవికి రెమ్యునరేషన్ తో పని లేదు. డబుల్ రెమ్యునరేషన్ ఇస్తామన్నా చెయ్యదు. కథ, క్యారెక్టర్ నచ్చితేనే సినిమాకు సైన్ చేస్తోంది. మొత్తానికి 2 ఏళ్ల గ్యాప్ తర్వాత విన్న కథలన్నీ నచ్చేశాయనుకుంటా. కుబేరలక్ష్మి కటాక్షంతో అందరి ఇంట్లో బంగారం, వజ్రం, వెండి నిండా. లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు. ఒకేసారి తెలుగు, తమిళం, హిందీలో 2 సినిమాలు చేస్తోంది. యథార్థ సంఘటన ఆధారంగా రూపొందుతున్న తండేల్ సినిమాలో చైతు భార్యగా సాయి పల్లవి నటిస్తోంది. లవ్ స్టోరీ తర్వాత మరోసారి జత కడుతున్నారు. దీనికంటే ముందే తమిళ్ మూవీ ఓకే చేసిందే. కమల్ హాసన్ నిర్మిస్తున్న సినిమాలో శివకార్తికేయతో జత కడుతోంది. హిందీలో రూపొందే రామాయణంలో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటిస్తున్నారు. ఆ మధ్య లీక్ అయిన స్టిల్స్ లో సీతగా అందంగా కనిపించింది. మరో హిందీ మూవీలో అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ తో జత కడుతోంది.